కోన వెంకట్ గారు. సార్, సార్ చాలా క్యూట్ లిటిల్ ఫిల్మ్‌లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా అంటే జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అని చెప్పి చాలా పెద్దగా చెప్పారు కాబట్టి ఏదో ఇంకా ఎక్సైటింగ్‌గానే ఉంది. సార్ అంటే మీరు ఇందాక అన్నట్టు 'దురంధర్', 'టాక్సిక్' లెస్ దెన్ 1 వీక్‌లో వచ్చేస్తున్నాయి. మరి ఇంత చిన్న ఫిల్మ్‌ని అంత పెద్ద వాటి మధ్యలో నలిపేస్తానికి అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సినిమాకి మనకి మన మన ఆడియన్స్ అన్ని రకాల టేస్ట్లున్న ఆడియన్స్ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు మా ఇంట్లో ఇప్పటిదాకా 'దురంధర్' చూడలేదు ఎవరు. అంటే వాళ్ళ టేస్ట్ అది కాదు. అలాగే 'టాక్సిక్' కొంచెం హెవీ యాక్షన్, హెవీ డ్యూటీ ఫిల్మ్ అది. సో దీనికి ఒక స్పెషల్ ఆడియన్స్ ప్లస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోర్టు వీళ్ళ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్, ఒక టీనేజ్ లవ్ స్టోరీ, దీని స్పేస్ దీనికి ఉంటుందని నమ్మకం. అంటే థియేటర్స్‌లో స్పేసు లేకపోతే కొంచెం విజిబిలిటీ ఆ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, కొంచెం పెద్ద సినిమాలు వచ్చి హడావుడి చేస్తే. అంటే నేను అంటే ఇప్పుడు తర్వాత ఫంక్షన్లు చెప్తాను. బట్ ది బెస్ట్ ఎంటైర్ 2 స్టేట్సే కాదు, ఎంటైర్ వరల్డ్ ఓవర్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్తో వెళ్తాను నేను. ది బెస్ట్, ఇంకా ఆడకని మించిన ఉండరు. ప్రతి జిల్లా, ప్రతి ఏరియా ది బెస్ట్తోనే వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రోషన్ సార్, సో అంటే కోర్టు ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మేళం కదా, అంటే ప్రజలు ఏమైనా ఫీల్ అవుతున్నావా? అంటే కోన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇట్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ నీ మీద ఏమైనా ప్రెజర్ పెంచుతున్నాయా? అలా ఏం లేదు సార్, కథను నమ్ముకున్నాం సార్, దాన్ని చాలా బాగా షూట్ చేసాం, చాలా బాగా వచ్చిందన్న నమ్మకంతో సార్ మాట్లాడుతున్నారు, అదే నమ్మకంతో ఉన్నాం సార్ అందరం. కోన గారు సార్, అంటే మీరు ఫస్ట్ కథ ఫిక్స్ అయ్యి డైరెక్టర్ చెప్పిన కథ ఫిక్స్ అయిన తర్వాత అంటే నిన్ను కోరి ఇలాంటి వైబ్ వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఆర్టిస్టులు రోషన్ అండ్ శ్రీదేవి అన్నారు, వీళ్ళు లేకపోతే సినిమా చేయనన్నారు కదా. అంటే కథలో అంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ఈ ఆర్టిస్టులు వీళ్ళైతే తప్ప సినిమా చేయనంటానికి అంటే అంత వన్ సినిమా అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఆర్టిస్టులు కదా, వాళ్ళకి అంత మాట ఎలా అనగలిగారు? అంటే నాకు ఈ కోర్ట్ సినిమా చూసిన తర్వాత వీళ్ళ పొటెన్షియాలిటీ అర్థమైంది. ఒక సీన్ చాలు, మీ నమ్మరు. అందరికి సత్య సినిమా నా ఫస్ట్ మూవీ లైక్ యాజ్ రైటర్. సత్యలో బీకు మాత్ర చేశాడు మనోజ్ వాజ్పేయి. అతను కళ్ళు మామ్ కాదు, బీకు మాత్ర చేసిన మనోజ్ వాజ్పేయి. అతను బ్యాండిట్ క్వీన్లో 100 మంది బ్యాండిట్లో ఒక బ్యాండిట్గా ఉంటాడు. ఒక సీన్ తోటి అతని పొటెన్షియాలిటీ అర్థమయ్యి తర్వాత అతను దౌడ్లో కూడా ఉంటాడు. చాలామంది తెలియదు, దౌడ్లో కూడా పరేశ్వరరావు వెనకాల గూన్స్లో ఉంటాడు, వన్ ఆఫ్ ద గూన్. అది చూసి ఇతని టాలెంట్ ఏదో బాగుందని రాము నాకు యావిడ్లో మరి చూపించాడు. నువ్వు ఇతను చూడు, అందరూ ఒకలా ఉంటారు పరేశ్వరరావు వెనకాల. ఇతను ఒక్కడే సిన్సియర్గా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అలాగా వీళ్ళ కోర్ట్ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఇది చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం, చాలా అంత డెప్త్, ఒక టీనేజర్స్ మీద ఇంత డెప్త్ ఉన్న స్టోరీ తను రాశాడు సతీష్. ఓహో, అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు మనం వెతికి పట్టుకుని ఇంపాసిబుల్. మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు. వీళ్ళైతే ఈజీ అవుతుంది, తను అనుకున్న కథ, నేను ఫీల్ అయిన ఎమోషన్ కన్వే అవుతుందని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ మధ్య అంటే మీరు కామెడీ టచ్ ఉన్న సినిమాలు అవి అంటే ఒక కెరియర్ పిక్స్లో ఉన్నప్పుడల్లా ఒక కామెడీ టింజ్ అనేది ఒక కొనసాగుతూ వచ్చింది. సో బ్యాండ్ మేళం అనేది చూస్తుంటే హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంది.